వీధికో 10 మంది వెధవలు, ఆ వెధవలందరూ కలిస్తే ఒక ఉగ్రవాద సంస్థ, ఆ సంస్థకు ఒక పేరు తప్ప ఏముందినా మీ బలగం ఇక్కడ. అడ్డంగా నరుక్కుంటూ పోతే అరగంట, దానికి యుద్ధాలు పోరాటాలు అక్కర్లేదురా. 100 మంది మీ మిలిటెంట్ల ముగింపుకి మేసద్దు విన ఒక్క మిలిటరీ వాడి తెగిపోతా. చైనా ఇస్ ద ఫాదర్ ఆఫ్ చీప్ ప్రొడక్ట్స్. ఇది మన అందరికి తెలుసు. తెలుసుకోవాల్సింది ఏంటంటే పాకిస్తాన్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ చీప్ ట్రిక్స్. ఆపరేషన్ సింధూర్ లో వీళ్ళు చేసిన చీప్ ట్రిక్స్ చూసిన తర్వాత గ్లోబల్ మీడియా ఫాలో అయ్యే వాళ్ళు అందరూ పాకిస్తాన్ కు ఒక పేరు పెట్టారు. ఏమిటది? అదే ఇంటర్నేషనల్ క్లౌన్స్. అండ్ వీళ్ళందరి కోసం ఒక మీమ్ సాంగ్ డెడికేట్ చేసినారు. ఏమిటది? మరి వీళ్ళకి జోకర్ పేరు ఎందుకు వచ్చిందో, మరి వీళ్ళ స్టెప్ బ్రదర్ చైనా చేసిన చీప్ ట్రిక్స్ ఏంటో ఈ వీడియోలో చాలా సింపుల్ గా నా స్టైల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మొత్తం విన్న తర్వాత నువ్వేమనుకుంటున్నావు నీ స్టైల్లో కామెంట్ చేయి. ఇంకా నేనెవరో ఆదిత్య బ్రో ఎవరో మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి లెట్స్ డైవ్ ఇంటూ ద వీడియో. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఎప్పుడు అనుకోలే ఒక కంట్రీని కూడా నేను రోజ్ చేస్తాను. పాకిస్తాన్ యువర్ లక్కీ యార్. మొత్తం పోతారు. అటాక్ చేసిన 2 days తర్వాత ఫస్ట్ మనం ఏం చేసినామంటే పాకిస్తాన్ కి వెళ్లే రివర్స్ అన్నిట్లో వాటర్ ఆపేసినాం. దాన్ని ఇండస్ వాటర్ ట్రీటీ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పాకిస్తాన్ కి వచ్చే 90% ఆఫ్ ద వాటర్ ఇక్కడ నుండే. దీంతో పాకిస్తానీ గవర్నమెంట్ ఆఫీషియల్స్ కి ఎక్కడ కావాలనో అక్కడ కాలింది. కనీసం కాలిన తర్వాత నీళ్లు పోసుకొని ఆపుకోవడానికి కూడా నీళ్లు లేవు. బికాస్ సమ్ వార్స్ ఆర్ నాట్ జస్ట్ అబౌట్ గన్స్ అండ్ బుల్లెట్స్. ఈ దెబ్బతో పాకిస్తానీ గవర్నమెంట్ కి ఫుల్ కాలి ఇండియన్ గవర్నమెంట్ కి వార్నింగ్ ఇచ్చినారు. పాకిస్తానీ మినిస్టర్ బాలియా రేంజ్ లో డైలాగ్ కొడుతున్నాడు. ఇదిగో ఈ సరే క్లౌన్ నంబర్ 1. मगर वो सिंधु पे हमला करे तो उनको मालूम है कि या इस सिंधु से पानी बहेगा या खून. నీళ్ళు ఆపితే నీళ్ళ ప్లేస్ లో రక్తం ఉంటదంట. ఇంతకీ ఆ రక్తం ఎవరిది సార్? ఇప్పుడు క్లౌన్ నంబర్ 2 ని చూడండి. एटॉमिक हमारे पास वेपन है, वो हमने सिर्फ मॉडल बनाने के लिए नहीं रखे हुए, ये हमने हिंदुस्तान के लिए रखे हैं. तो हमारे पास क्या है भाई? ये दिवाली के लिए रखा है क्या? ये हमने हिंदुस्तान के लिए रखे हैं. వీళ్ళకి తెలుస్తలేదా, అర్థమైతలేదా, మర్చిపోయినారా? న్యూక్లియర్ వెపన్స్ పాకిస్తాన్ ఒక్క దగ్గరనే ఉందని అనుకుంటున్నాడు మహాన్ భావుడు. ఇప్పుడు మనం ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయిన తర్వాత సీన్ లో వచ్చే క్లౌన్స్ గురించి మాట్లాడుకుందాం. క్లౌన్ నంబర్ 3. ఈ తాత పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్. అండ్ పాకిస్తాన్ వాళ్ళు చేసుకున్న పెద్ద పాపం కూడా ఇదే. ఈ తాత ఇంటర్నెట్ లో పాకిస్తాన్ పరువు తీసినంత ఇండియన్ మీమర్స్ కూడా తీయలే. అసలు ఒక పాయింట్ లో ఇండియాని సపోర్ట్ చేస్తున్నాడా, పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నాడా అది కూడా అర్థమైతలేదు. ఈ తాత ఆపరేషన్ సింధూర్ ముందు తర్వాత ఇంటర్నేషనల్ మీడియాకి 3 ఇంటర్వ్యూలు ఇచ్చిండు. అండ్ బిలీవ్ మీ ఆ 3 ఇంటర్వ్యూలు 3 మాస్టర్ పీస్లు రాబాయి. ఇంటర్వ్యూ నంబర్ 1. You do admit, sir, that Pakistan has had a long history of backing and supporting and training and funding these terrorist organizations. Well, we have been doing this dirty work for United States for about 3 decades, you know. And West, including Britain. ఈ ఆన్సర్ తోని షాక్ అయింది మనమే కాదు, ఆ క్వశ్చన్ అడిగిన జర్నలిస్ట్ కూడా. టెర్రరిస్ట్లని మీరే మీ కంట్రీలో సపోర్ట్ చేస్తున్నారు, మీరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి పోషిస్తున్నారు కదా అని అడిగితే అది ఇవాళ నుంచి కాదు ఎప్పటి నుంచో చేస్తున్నామని చెప్తున్నాడు మహాన్ భావుడు. ఇదేం అచీవ్మెంట్ రా నాయనా, మీరు తప్పు చేసినారు కదా అని అడిగితే ఇది చాలా చిన్న తప్పు, మేము పెద్ద పెద్ద తప్పులు చేసినాం, పెద్ద లిస్టే ఉందని అంటున్నాడు. हिपोक्रेसी भी सीमा होती है. ఇప్పుడు ఇంటర్వ్యూ నంబర్ 2 చూడండి. ఈ ఇంటర్వ్యూ ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగింది. దాంట్లో 5 ఇండియన్ జెట్స్ ని పాకిస్తాన్ వాళ్ళు బ్లాస్ట్ చేసినారని చెప్పేసి క్లెయిమ్ చేసినారు. సరే దానికి ప్రూఫ్ ఏందో చూపియండి అని చెప్తే ఇట్లా రిప్లై ఇచ్చిండు. Pakistan claims it shot down 5 Indian Air Force jets and a drone, as I understand it. India says there's no evidence of that, no proof. Can you provide more detail? It's all over the social media. ఒక కంట్రీ డిఫెన్స్ మినిస్టర్ ప్రూఫ్స్ ఏదిరా అంటే సోషల్ మీడియాలో ఉన్న మీమ్స్ చూపిస్తున్నాడు. సార్ మీరు పాకిస్తాన్ కి డిఫెన్స్ మినిస్టరా, మీమ్స్ మినిస్టరా? అడిగింది ప్రూఫ్లండి, మీమ్స్ కాదు. మీరు నిజంగా జోకర్స్ అని చెప్పుకోవడానికి డిజర్వ్ చేస్తారు. ఇంటర్వ్యూ నంబర్ 3 చూద్దాం. ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు బార్డర్ లో ఫైట్ చేసి 40-50 మంది ఇండియన్ ఆర్మీని చంపేశాడని చెప్పేసి క్లెయిమ్ చేస్తున్నారు. ఈ సొల్లుని మనం లైట్ తీసుకున్నా గానీ ఇంటర్నేషనల్ మీడియా మాత్రం లైట్ తీసుకోదు కదా. దానికి ఎవిడెన్స్ చూపిరా అన్నది. దానికి తాత ఏం చేసిండో చూడండి. Can you show us evidence and do you have details on the attack?
Okay, I can't hear you properly. Could you increase the volume, please? Yes, of course. Just let me know if you can hear me now, Minister. A bit louder. అరే కోవిడ్ వచ్చినప్పుడు ఆన్లైన్ లో ఫేక్ ఇంటర్వ్యూలు ఇట్లనే జరిగినేరా. A bit louder. ఈయన మీమ్ మెటీరియలే కాదు, హీ బికేమ్ ద బిగ్గెస్ట్ ఇంటర్నేషనల్ మీమ్ మెటీరియల్. ఇంటర్నెట్ అండ్ నేషనల్ మీడియాలోనే కాదు, వాళ్ళ ఓన్ పార్లమెంట్ లో కూడా. यानी इंटरनेशनल मीडिया में अगर अंग्रेजी नहीं आती है तो ना जाओ. If you cannot defend your own country, don't go there. Don't mock yourself. Don't mock your government. Don't mock your state. మీ కష్టాలు పగవాడికి కూడా రావద్దు తాతగారు. మరేరా వీళ్ళే ఇట్లున్నారంటే వీళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఇంకా పెద్ద జోకర్. సగం టైం ఇండియా గురించి మాట్లాడమంటే ఊరికనే అరుస్తాడు. ఈయన బిహేవియర్ ప్రైమ్ మినిస్టర్ కి తక్కువ, అగ్గి పెట్ట మచ్చకి ఎక్కువ. ఇదంతా స్టార్ట్ అయిన తర్వాత ఈ మహాన్ బావుడు అయితే ఒక్క ప్రెస్ మీట్ కూడా ఇవ్వలే. అసలు ఈ ఆపరేషన్ జరిగినప్పుడు ఎక్కడున్నాడో కూడా తెలియదు. తర్వాత తెలిసింది వెళ్లి బంకర్ లో దాచుకున్నాడంట. ఇలాంటి వాళ్ళ ఈగో సాటిస్ఫై చేయడానికి చాలా మంది చనిపోయినారు అక్కడ. ఇంటర్నేషనల్ మీడియాలో పాకిస్తాన్ పరువు పోయింది. చైనా నుంచి తెచ్చుకున్న సెకండ్ హ్యాండ్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా పని చేయకుండా పోయింది. టర్కీ వాడు డోర్ డెలివరీ చేసిన డ్రోన్స్ కూడా పనికి రాకుండా పోయినాయి. ఇండియాని చూస్తే గ్యాప్ లేకుండా దెబ్బ పైన దెబ్బ కొడుతుంది. ఇదంతా జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ లోపల బాలోచిస్తాన్ లో గవర్నమెంట్ ఆఫీషియల్ ఎవరైనా పాకిస్తానీ కనిపిస్తే బలిచ్చేస్తున్నారు. సింపుల్ గా ఏదో పీక్దాం అనుకున్నాడు, ఏదో అయింది. ఇప్పుడు పాకిస్తానీ ఆర్మీ ప్రెసెంట్ సిచ్యువేషన్ మాత్రం టోటలీ వేరే ఉంది. ఈ సైకోగాడు ఇక్కడ ఆగడు. వీడి ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి ఏదో ఒకటి ప్లాన్ చేస్తాడు. అందుకే లాస్ట్ ఫ్యూ వీక్స్ లో పాకిస్తానీ ఆర్మీలో 4500 రెసిగ్నేషన్స్ వచ్చినాయి, ఇంక్లూడింగ్ 250 ఆఫీసర్స్. వీడి స్పీచ్ లతోని టెర్రరిస్ట్లకు మోటివేషన్ ఇచ్చిండు కానీ ఆర్మీ వాళ్ళకి ఇవ్వలేకపోయిండు. జస్ట్ బికాస్ ఆఫ్ హిమ్ అండ్ పీపుల్ లైక్ హిమ్ రిజైన్ చేయకుండా ఇంకేం చేస్తారు? ఇందిరా సినిమాలో చిరంజీవి లాగా ఫుల్ గా వార్నింగ్ ఇచ్చేసింది ఇండియా. ఇంకోసారి టచ్ చేస్తే పలిపోతుందని. ఇప్పుడు మీలో కొంతమంది నన్ను అడగొచ్చు, అక్క వీళ్ళు ఏం పికినారు అని చెప్పేసి వీళ్ళ యూనిఫామ్ మీద ఇన్ని మెడల్స్ ఉన్నాయని. ఇప్పటిదాకా ఇండియా పాకిస్తాన్ కి 4 వార్స్ అయినాయి అండ్ ఒక్కటి కూడా వాళ్ళు గెలవలే. ఈ మెడల్స్ అన్ని ఏంటంటే సబ్వే సర్ఫర్స్ లో హై స్కోర్ కొట్టిన తర్వాత వచ్చిన మెడల్స్. వీళ్ళ ఆర్మీ చీఫ్స్ అండ్ పొలిటీషియన్స్ కాదు, వీళ్ళ న్యూస్ ఛానల్స్ అండ్ కొంతమంది పబ్లిక్ కూడా జోకర్స్. ఇప్పుడు మనం వీళ్ళ న్యూస్ ఛానల్ జోకర్స్ ని చూద్దాం. చూడండి, वो जो बच्चे लड़े, जो हमारे हैकर्स लड़े हैं तो उन्होंने तो बर्बाद कर दिया भाई. वहाँ का 70% बिजली का निजाम हैक कर लिया आपने. वहाँ की जो मेन वेबसाइट्स हैं वो हैक कर ली. अरे असल एम नशा చేస్తున్నారా भाई మీరు? वो जो बच्चे लड़े, जो हमारे हैकर्स लड़े हैं तो उन्होंने तो बर्बाद कर दिया भाई. वहाँ का 70 పాకిస్తాన్ హ్యాకర్స్ ఇండియన్ వెబ్సైట్స్ ని హ్యాక్ చేసినారంట. 70% ఎలక్ట్రిసిటీని హ్యాక్ చేసినారంట. Meanwhile, మీరు ఇండియన్ వెబ్సైట్స్ కాదు కదా, ఇండియన్ 10 మీమ్ పేజెస్ ని కూడా హ్యాక్ చేయలేరు. ఇంకా వీళ్ళ టీవీ ఛానల్స్ అయితే అల్లగే లోకంలో ఉంది బై. స్కై న్యూస్ అనే ఛానల్ ఏమంటుందంటే పాకిస్తాన్ ఆర్మీ ఇండియాది 2 జెట్స్ కూల్చేసిందని. ఎక్స్ లో ఈ మ్యాటర్ మీకు ఎట్లా తెలుసు అని చెప్పి అడిగినారు. దానికి రిప్లైగా స్కై న్యూస్ వాళ్ళు పాకిస్తాన్ టెలివిజన్ అని చెప్పేసి ఇంకొక ఛానల్ ఉంది, ఆ ఛానల్ వాళ్ళు చెప్పినారు, సో మేము కూడా చెప్పినాం అని చెప్పేసి చెప్తున్నారు. ఈ గ్యాప్ లో పాకిస్తాన్ టెలివిజన్ కూడా వీళ్ళకి రిప్లై ఇచ్చింది, కాదు మేము ఫస్ట్ ఈ మ్యాటర్ స్కై న్యూస్ లోనే చూసినాం, దాని తర్వాత మేము చెప్పినామని చెప్పేసి వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అరే ఏంద్రా ఇది? వాడేమో నీ దాంట్లో చూసి కాపీ కొట్టినా అంటాడు, నువ్వేమో లేదు నేనే వాడిని చూసి కాపీ కొట్టినా నువ్వు అంటావు. पीटीवी कह रहा नहीं, हमें स्काई न्यूज ने बताया जहाज गिर गई. ये किसी को भी नहीं पता कि किसने किसको बताया. ఏం హౌలగాళ్ళు ఉన్నారా బాబు? నాకు తెలిసి వీళ్ళు స్కై లో ఉన్న డ్రోన్స్ కింద పడినాయి కదా, దాన్ని పట్టుకొని ఇండియన్ జెట్స్ అనుకుంటున్నారు వీళ్ళు. నిజానికి పాకిస్తాన్ టీవీ ఛానల్సే కాదు, ఇండియన్ టీవీ ఛానల్స్ కూడా అట్లనే ఏడిచింది. ఒక్కొక్క ఛానల్ పోటీ పెట్టుకొని మరీ ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేస్తుంది. మళ్ళీ మధ్యలో ఒక ఎదవ గ్రాఫిక్స్ ఒక్కట్రా బాబు. और इसी के साथ टाइम्स ऑन भारत का ये हेलीकॉप्टर अब पहुंचा है गुजरात के आसमान की तरफ. మన తెలుగు ఛానల్స్ కూడా ఇట్టే ఏడ్చినాయి, కాకపోతే వాళ్ళ క్లిప్స్ యూజ్ చేస్తే కాపీరైట్ వేస్తారు. జీవితంలో నువ్వు ఇంకా మారవా? అంటే ఫేక్ న్యూస్ అంతా చూసిన తర్వాత ఫస్ట్ నేను కూడా నిజమే అనుకున్నా, కానీ తర్వాత అర్థమైంది ఫేక్ అని. అందుకే మొత్తం మ్యాటర్ అయిపోయిన తర్వాతనే వీడియో ఇద్దాం, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయొద్దు అని అనుకున్నాం. లేకపోతే ఈ టాపిక్ మీద వీడియో వచ్చి ఆల్రెడీ 1 వారం అయ్యేది. అండ్ వీళ్ళ పబ్లిక్ ఇంటర్నెట్ లో పెట్టి పోస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. బెంగళూరు పోర్ట్ డిస్ట్రాయిడ్ బై పాకిస్తాన్ నేవీ.
బెంగళూరులో పోర్ట్ ఎక్కడిదిరా? మీ తాత కట్టించిండా? కట్టిద్దాం అనుకున్న బెంగళూరులో సముద్రం ఎక్కడి నుంచి తీసుకొస్తారు? బెంగళూరు సీపోర్టే కాదు, బెంగళూరు ఎయిర్పోర్ట్ కూడా బెంగళూరులో లేదు. ఇండియా కూడా పాకిస్తానీ డ్రోన్స్ తోటి అటాక్ చేసింది. ఆ డ్రోన్ పేలిన తర్వాత పార్ట్స్ ఉంటాయి కదా, ఆ పార్ట్స్ అన్ని ఏరుకొని పాకిస్తానీ పబ్లిక్ ఇంటికి తీసుకుపోతున్నారు. ఎందుకు? ఆ మెటల్ అంతా అమ్ముకొని 1 లీటర్ నీళ్లు కొనుక్కుంటారు. इधर कोई ड्रोन गिरा और वो कह रहे हैं कोई लड़का 125 पे उठा के भागा। इतलात आपको दे रहे हैं लाहौर DH ब्लॉक फेज 6 से कि कोई लड़का मोटरसाइकिल पे उठा के भागे है, पीछे वाला लड़का पकड़ा गया है और टैंकी पे रख के निकल गया। అసలు పాకిస్తాన్ లో ఉన్న పబ్లిక్ అయితే టోటలీ డిఫరెంట్. పెహల్గామ్ అటాక్ జరిగినప్పుడేమో ఫుల్ మీమ్స్ చేసినారు, నవ్వినారు. ఆహా ఏం అటాక్ చేస్తారులే అని చెప్పేసి టీజ్ చేసినారు. ఇండియా ప్లాన్ చేసుకుని అటాక్ చేసిన తర్వాత ఒక ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకొని మీకు హ్యూమానిటీ లేదా, పీస్ ఫాలో అవ్వండి, ఇది చాలా తప్పు, ఇది అది అని చెప్పి మాట్లాడినారు. అరే మేము చూసినాం రా అదూర్ సినిమా. इंडिया से पूछना ये था फौज को भेज रहे हैं या कोई बॉलीवुड का एक्टर वगैरह भेज रहे हैं, चाहे कितने कब बना के रखे ये भी जरा बता दीजिए। 12 seconds later. मैं अभी फजर की नमाज पढ़ के आया तो मुझे इत्तला मिली कि इंडिया ने हमला कर दिया है पाकिस्तान। ఇప్పుడు నువ్వు దాగా చాయ్ ఈ మధ్యలో సీజ్ ఫైర్ అయింది. పాకిస్తానే కాల్ చేసి ఈ గ్యాప్ లో వాళ్ళ స్టెప్ ఫాదర్ చైనా దగ్గరకు పోయింది. వాళ్ళు ఇచ్చిన సెకండ్ హ్యాండ్ సర్కుల్ ఆల్రెడీ ఫెయిల్ అయింది, చాలా అప్పుల్లో ఉన్నారు. వాడు పోరా వావ్ అన్నాడు. అప్పుడు ఇంకొక స్టెప్ ఫాదర్ దగ్గరికి వెళ్ళింది, అదే USA. బేసిక్ గా 2 కంట్రీస్ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ లో ఒప్పుకున్నారు. ఇక్కడ దాకా ఆగిపోయింది కదా అని చెప్పేస్తే వాళ్ళ పబ్లిక్ మళ్ళీ రియల్ ఫేస్ చూపించినారు. ఇండియా ఓడిపోయింది, ఇండియా భయపడ్డది అని చెప్పేసి పోస్టులు పెట్టారు. అరే అసలు మీరు అందరు ఏం నషా చేస్తున్నారు రా భయ్? మీ గవర్నమెంట్ మీ బ్రెయిన్స్ తోటి ఫ్రూట్ నింజా గేమ్ ఆడుతుందిరా. మీరు ఇట్లానే ఉన్నారు, మీ గవర్నమెంట్ కూడా ఇట్లానే ఉంది. సీజ్ ఫైర్ అని చెప్పేసి మళ్ళీ అటాక్ చేసింది. మీ గవర్నమెంట్ చెప్పింది ఆర్మీ వినదు, ఆర్మీ చెప్పేది గవర్నమెంట్ వినదు. వాళ్ళిద్దరు ఒప్పుకుంటే మీడియా ఒప్పుకోదు, మీడియా ఒప్పుకుంటే మీరు ఒప్పుకోరు. ఏంద్రా ఇది? వీళ్ళు ఏం చూసి రెచ్చిపోతున్నారంటే IMF ఇచ్చిన లోన్ ని చూసంట. మేము IMF దగ్గర నుంచి డబ్బులు అడుక్కొని వచ్చినాం, మీరు దీన్ని ఆపలేరని చెప్పేసి పండగ చేసుకుంటున్నారు. వీళ్ళని అమాయకుల నాలనా బేవకూఫ్ గాళ్ళ నాలనా నాకే అర్థమైతలేదు. దీనికి అడుక్కొని వచ్చిన డబ్బులకి కూడా సెలబ్రేట్ చేసుకోవాలన్నారా మీరు? మీరు ఎంతైతే లోన్ తీసుకుర్రో దానికన్నా ఎక్కువ ఇండియాలో బ్యాన్ అయిన పాన్ పరాగ్ గుట్కా దీని బోలోజుబా కేసరి అంటారా? ఈ మొత్తం ఇండియాలో సమ్మర్ లో దీనికి వర్త్ ఐస్ క్రీమ్. అది ఇండియాలో దివాళీ అప్పుడు స్వీట్స్ కొంటాం కదా, దానికన్నా తక్కువ వాల్యూ రాది. పండగలు వస్తే అమ్మాయిలు చేతికి హెన్నా పెట్టుకుంటారు కదా, దానికన్నా వాల్యూ తక్కువ అది. ఈ చిల్లర దొరికినందుకు ఎందుకు ఇంత పండగ చేసుకుంటున్నారు? దానికి మీరు తర్వాత ఇంట్రెస్ట్ తో సహా పే చేయాలరా. అసలు ఈ షాహిద్ అఫ్రీది గాడి ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నాం. ఒక 4 వెనకాల వేసుకొని రోడ్డు మీద తిరగడం స్టార్ట్ చేసిండు. అరే సీజ్ ఫైర్ అయిందిరా, మీరు వరల్డ్ కప్ కొట్టలేదు. అసలు వీళ్ళకి సీజ్ ఫైర్ మీనింగ్ తెలుసో తెలియదో? అరే మన సల్లార్ సినిమా పాకిస్తాన్ లో రిలీజ్ చేయండి రా, అప్పుడైనా వీళ్ళకి అర్థమైతది సీజ్ ఫైర్ అంటే ఏందో. ఇండియా $4 ట్రిలియన్ ఎకానమీ రా. దాంట్లో ఎన్ని జీరోలు ఉంటాయి అదైనా తెలుసారా మీకు? పోనీ దాంట్లో ఎన్ని $1 మిలియన్ ఉంటాయో తెలుసా? మీ మొత్తం వాల్యూ కంటే ఎక్కువ లంచ్ బ్రేక్ లో కూడా పనిచేసే మా SBI వాల్యూ ఎక్కువ. స్టేట్స్ లైక్ తమిళనాడు GDP, మహారాష్ట్ర GDP ఎప్పుడో క్రాస్ అయిపోయింది మీ GDP కంటే. అడుక్కుంటే డబ్బులు ఇచ్చిన లోన్ లాగా దానికి కూడా మీరు షో ఆఫ్ చేస్తున్నారు. కష్టపడి డబ్బులు సంపాదించుకున్నాడు కూడా నీలాగా సెలబ్రేట్ చేసుకోడు. ఏం నమూనాగాళ్ళు ఉన్నారు రా పాకిస్తాన్ లో. జేమ్స్ విన్సన్ అని చెప్పేసి ఆస్ట్రేలియన్ క్రికెటర్ పాకిస్తాన్ PSL లో కరాచీ కింగ్స్ అనే టీమ్ లో ఆడుతున్నాడు. 43 బాల్స్ లో 101 కొట్టిండు. ఫైనల్ గా మ్యాచ్ ని గెలిపించిండు. దీంతో ఆ ప్లేయర్ కి మంచి ట్రోఫీ ఇచ్చిర్రు. అదేంట్రా అంటే హెయిర్ డ్రైయర్. షాక్ అవ్వకండి, నిజంగానే హెయిర్ డ్రైయర్ ఇచ్చిండ్రు. వీళ్ళు దీన్ని IPL తో కంపేర్ చేస్తారు. ఏంద్రా ఇది? అరే IPL బేసిక్ టికెట్ మినిమం 5,000 పడుతుందిరా. దాంతో ఇలాంటి డ్రైయర్లు 5 వస్తాయి. నిజమైన అవకాశం వీళ్ళది ఇదే. మనం మన ప్లేయర్స్ కి కార్లు ఇస్తుంటే వీరు హెయిర్ డ్రైయర్లు, మిక్సీలు, గ్రైండర్లు ఇవన్నీ ఇస్తున్నారు. కానీ ఒప్పుకోరు. ప్రతి దాంతో ఇండియాతో పోటీ పెట్టుకుంటారు. ఇదే అనుకుంటే ఇది ఇంకా దారుణం. ఒక గేమ్ ఫుటేజ్ చూపించి ఇట్లా అటాక్ చేసినామని చెప్పేసి అంటున్నారు. అండ్ చూసిన తర్వాత ఇది నిజం అని చెప్పుకొని ప్రతి ఒక్కరు నమ్మేసినాడు. అందుకే రా గేమ్స్ ఆడడం అనేది. గేమ్స్ ఆడితే మీకే తెలుస్తుంది ఏది నిజమో ఏది ఫేకో. అది ఆర్మా 3 అనే గేమ్ లో ఒక ఫుటేజ్. ఈ షార్ట్ కి యూట్యూబ్ లో 35 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. ఈ ఫుటేజ్ చూపించి ఇండియా మీద అటాక్ చేసింది పాకిస్తాన్ అని చెప్పి చూపిస్తున్నారు. అరే అసలు ఏం నమూనా కాదు రా మీరు నిజంగానే.
వీళ్ళు చెప్పేది చేసేది ఎట్లుందంటే ఎగ్జాక్ట్లీ ఇన్స్టాగ్రామ్ లో మనం నిబ్బాగాలని చూస్తాం, పీకేస్తా పొడిచేస్తా అని చెప్పేసి రీల్స్ పెడుతూనే ఉంటారు. అక్కడ ఏముండదు, సేమ్ వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఒకటే. ఇంకెందుకు సార్ బీజేఎంఐ ఫుటేజ్ చూపించి అదే వార్ అని చెప్పి చూపియండి. ఇంకా We immediately mobilized and we completed the operational deployment of Pakistan. ఆపరేషన్ సింధూర్ లో ఇండియా ప్లాన్ చేసి మ్యాప్ గీసి పాకిస్తాన్ లో టెర్రరిస్ట్ స్పాట్స్ ఏంటో కనుక్కొని పిన్ పాయింట్ అక్యురసీతో ఆ ప్లేసెస్ అన్ని డెమాలిష్ చేసింది. అసలు ఇండియన్స్ అటాక్ చేసింది టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద కాదు, సివిలియన్స్ మీద అని చెప్పేసి ఈ తాత ఇంటర్వ్యూలో చెప్పిండు. What did India strike in Pakistan? Civilian population and couple of mosques. మళ్ళీ ఇంటర్నేషనల్ మీడియా ముందు ఫాల్స్ నరేటివ్. వన్స్ అగైన్ యూ డిజర్వ్ టు బి అ జోకర్, బట్ ఫ్యాక్ట్స్ ఆల్వేస్ స్పీక్ లౌడర్ దెన్ ఫాల్స్ నరేటివ్స్. దీంతో ఇండియన్ ఆర్మీ అసలు ఎక్కడెక్కడ అటాక్ చేసిందో ప్రూఫ్స్ అన్ని దింపింది. మీరు కూడా ప్రూఫ్ చూపియండి రా అంటే ఇగో ఈ వాట్సాప్ చాట్ చూపించి ఇది ప్రూఫ్ అంటున్నారు. దాంట్లో ఏముందో చూడండి. ఓకే మేబీ థోడి దేర్ మే నికల్తా హూ, ఇది ప్రూఫ్. ఎందుకంటే పాకిస్తాన్ ఇదే చేస్తుంది. పాకిస్తాన్ హ్యాస్ నెవర్ బీన్ అ ప్రోగ్రెసివ్ కంట్రీ. 24/7 ఇండియా మీద పగా అని చెప్పి రెచ్చిపోయే ఆర్మీ, సేమ్ మోటోతో పాకిస్తానీ జనాలను రెచ్చగొట్టే పాకిస్తానీ గవర్నమెంట్ అండ్ వీళ్ళిద్దరిని హెల్ప్ చేస్తున్న పాకిస్తానీ మీడియా ఒకటి. వీళ్ళ మనసులు మైండ్ సెట్ అంతా కూడా హేట్ తో నిండిపోయి ఉంటది. చిన్న పిల్లలు ఉన్నప్పటి నుంచి వీళ్ళ లోపల ఈ పాయిజన్ ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు. పాకిస్తాన్ అండ్ డిస్ట్రాయ్ ఇండియా. ఇండియా అనేది చెడ్డదని చెప్పేసి చిన్న పిల్లల మైండ్ లో ఒక ప్రాపగండాని స్ప్రెడ్ చేస్తారు. సింపుల్ గా మీ ఇంట్లో ఒక పాము పెట్టుకొని దాన్ని తిండి పెట్టి పెంచుతున్నావు అంటే ఆ పాము ప్రతిసారి పక్కింటోనే కాటేస్తుంది అని కాదు, ఏదో ఒక రోజు నువ్వు పెంచిన పాము నిన్నే కాటేస్తుంది. పాకిస్తాన్ కూడా టెర్రరిస్ట్ మ్యాటర్ లో ఇప్పటిదాకా అదే చేసింది, అదే చేస్తుంది కూడా. కానీ ఈగోతో నిండిపోయిన ఈ సాడిస్టిక్ గవర్నమెంట్ దీన్ని అడ్రస్ చేయట్లేదు. అండ్ ఇంకొకసారి ఇండియా జైలుకి వస్తే ఎవరికైనా సరే పుచ్చ వేలిపోతుంది. లెంత్ పెరిగిపోతుంది కాబట్టి నేను అన్ని కవర్ చేయలేకపోతున్నా. పార్ట్ 2 కావాలంటే కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఇప్పుడు నేను మాట్లాడిన పాయింట్స్ అన్ని చాలా చాలా చిన్నవి. ఈ చిన్న పాయింట్స్ లోనే అర్థమైపోతుంది వీళ్ళు ఎంత పెద్ద జోకర్స్ అని. బట్ యాజ్ అన్ ఇండియన్ గా నేను ఒకటి చెప్తున్నా, మనము వార్ అంటే చాలా దూరంగా ఉంటాం. ఎందుకంటే మనకు గొడవలు అంటే ఇష్టం ఉండదు. కానీ పక్కనోడు ఊరికే రెచ్చిపోతున్నాడు, దానికి మనం బలవుతాం అని అనుకున్నప్పుడు మాత్రం మనం అట్లా ఉండొద్దు. తిరిగి మనం ఏంటో, మన పవర్ ఏంటో చూపించాలి. సూడో సెక్యులర్ గా ఆలోచించకండి. అండ్ డోంట్ బి ఎ సింపథైజర్ ఫర్ టెర్రరిజం. మీరు ఈ వీడియో ఎక్కడ దాకా చూస్తే ఆపరేషన్ సింధూర్ లో ప్రాణాలు అర్పించిన మన జవాన్స్ అండ్ పోలీసుల ఆత్మ శాంతించాలని చెప్పేసి కోరుకోండి. ఇంకా వీలైతే కామెంట్స్ లో జై హింద్ అని చెప్పేసి కామెంట్ చేయండి. బిలీవ్ ఇన్ ఇండియా అండ్ ఆల్వేస్ విత్ ఇండియా. భారత్ మాతాకి జై. కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ డ్రింక్ వాటర్, హగ్ యువర్ మదర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్. వీధికో 10 మంది వెధవలు, ఆ వెధవలందరూ కలిస్తే ఒక ఉగ్రవాద సంస్థ. ఆ సంస్థకు ఒక పేరు తప్ప ఏముందినా మీ బలగం ఇక్కడ? లష్కరే తోయిబా, జైష్ అహ్మద్, అల్ ఖైదా, బొక్కా బోడీ అంతా కలిపితే ఎంతరా? అడ్డంగా నరుక్కుంటూ పోతే అరగంట. దానికి యుద్ధాలు పోరాటాలు అక్కర్లేదురా. 100 మంది మీ మిలిటెంట్ల ముగింపుకి మే చదువున ఒక్క మిలిటరీ వాడి తెగిపోతా.